కంప్లైంట్ ఎవరు ఫైల్ చేశారు? నేనే సార్. అప్పుడు మీరు బయటికి వెళ్ళారు. సరే, మరి ఫైల్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉంది. భాలే వాడివయ్యాను. ఏమైంది సార్? తీసుకెళ్ళి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. హెడ్ సార్, వీళ్ళు యాసిడ్ ఎక్కడ కొట్టారో అడిగావా? రేయ్, ఎక్కడ కొట్టారా? సార్ అది వెనకాల కూర్చునే చోట సార్. ఏరా, మీకు ఇంకొక చోటు దొరకలేదా సార్? సార్, ఈ సర్టిఫికేట్ ఫైలు ఏంటయ్యా సరుగుతున్నావు? ఏం ఫైలు? సార్, ఆ కుర్రాడు అదే సార్, వీడిని కూడా గుర్తుపట్టాడే. అయితే అతందే సార్ ఇది. ఒక ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడని. కేసులు సాల్వ్ చేసేవాళ్ళ ఫైళ్ళని చక్కర పెట్టుకున్నావే. లపర పెట్ట. ఆ ఫైల్ ఎప్పుడు ఇవ్వాలా నేను చెప్తాను. నీ వల్ల పైసా కూడా పనికిరాని వాళ్ళు నా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ కేసు నా దగ్గరికి కాకుండా వేరే పోలీస్ స్టేషన్ కనుక వెళ్ళుంటే ఈ పాటికి లాకప్ డెత్ లో పోయేవాడివి. అప్పుడు అర్థమయ్యేది. న్యాయంగా చూస్తే తీసుకునే జీతానికి మీరు చేయాల్సిన పని. ఎదిరించి మాట్లాడడం మార్కో. హాస్పిటల్లో పీనుగులా పడున్నవాడు ఇంకా మీ మీద కేసు పెట్టలే. వాడు గనక బయటకు వచ్చాడంటే అప్పుడు ఉంటుంది మీ సంగతి. ఇలా చూడు, ఒక నెల రోజులు సిటీలో ఎవ్వడు ఉండటానికి వీల్లేదు. కాదు, ఇక్కడే కొట్టుకొని చేస్తామంటే ఆ తర్వాత మీ కర్మ. నా మాట వినకుండా ఇంకోసారి వీడితో కలిసి మీరు తిరగటం చూశాను. తిరగం సార్. 302 పేరోల్లో వీడి దగ్గర సంతకం తీసుకొని పంపించు. ఏయ్, నువ్వుండు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు ఎందుకురా? మీ నాన్నతో కలిసి పుట్టానన్న పాపానికి ఇంకా ఎంతకాలం నీకోసం ఈ ఉద్యోగం చేయాలి? అందుకేనా ఈ యూనిఫామ్ వేసుకుందే? ఇలా చూడు, నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. వెళ్లకుండా నన్ను మోసం చేసి ఇక్కడే తిరగాలని చూస్తే నువ్వు ఎవరి కోసం ఇదంతా చేశావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడుస్తా. అర్థమైందా? వెళ్ళే. మీ నాన్న పేరు? కనకలింగం సార్. ఏ ఊరు? ఈ ఊరే సార్, జీవనగర్. సైన్ చేయి. సారీ మామా, అన్నిటికీ వాడే కారణం. బస్సులో బాటిల్ పాస్ చేశాడే, వాడి మొహం నీకు గుర్తుందా? ఉదయరాజ్. బస్సులో అని సరిగ్గా చూడలేదురా, ఆఫీస్లో చూశాను. ఫ్లాట్ నంబర్ రే, ఆడిని ఏదో చేయాలరా. ఇక్కడ పని చేస్తున్నావు? పనేం లేదు సార్, వెతుకుంటున్నా. రే, దున్నపోతులా ఉండి ఏడుస్తున్నావు. దున్నపోతే అది తిన్నావు, నాకు పిచ్చకొప్ప వస్తుంది. ఒక ఐడియా చెప్తాను, వింటావా? మళ్ళీనా? దీని కొట్టు ఏడుపు ఆగుతుంది. రే, వద్దబ్బా, ఘాటుగా ఉంది. ఇదిగో తీసుకో. ఆగదబ్బా. టైం అయింది, వెంటనే ఎలిఫెంట్ గేట్కి రా. కాల్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కడివే వస్తే తీసుకెళ్తావు, గుంపుగా వస్తే ఏరుకెళ్ళాలి. తీసుకెళ్లాలా ఏరికెళ్లాలా అని నువ్వే డిసైడ్ అవు. వేరే వేరే నంబర్ నుంచి కాల్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకు. ఏంటి, ఎవరో తెలిసిందా? ఇంకోసారి కాల్ వస్తే ఎవరో కనిపెట్టొచ్చు సార్. పిల్లాడిని దుప్పట్లో చుట్టి డిక్కీలోకి ఎక్కించు. అలాగేనా? ఊరుగానోడు ఈ ఊరొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతాడా? ఈ ఊళ్ళో వాడు ఎలా బతుకుతాడో చూస్తా. ముందు పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోమని. వెళ్ళవయ్యా, వెళ్ళి ఆ ఫైల్ పట్టరా. వెళ్ళు. నేను మ్యాక్సిమం ఒక రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనా. పరుతి, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఎవరి కోసం ఇదంతా చేసావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడుస్తా. అన్నట్టు ఊరికి కొత్తనే చెప్పుకో, నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. సార్, అన్నా,
సార్ ఆ కుర్రాడు ఫైల్ కనిపించట్లేదు సార్. హైదరాబాద్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ చిగురు బ్యాండ్ బాజా వింటున్నారు భార్గవితో. అండ్ వీ హ్యావ్ ద గ్రేట్ మసాలా హీరో ద వెంకటేష్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. రైట్ ఇంగ్లీష్ సార్? వెరీ వెరీ రైట్ భార్గవి. ఐ ఓన్లీ వెరీ నెక్స్ట్ టు యు, వెరీ వెరీ క్లోజ్. సింపుల్ క్వశ్చన్స్. యు ఆస్క్ క్వశ్చన్ నౌ. వాట్ భార్గవి? వెరీ కన్ఫ్యూజింగ్. ఏంటమ్మా నీ గోల? అదే ఊరిని సర్వేస్తున్నారుగా, ఇప్పుడేంటి? నేను చెప్పేది ప్రశాంతంగా వినరా. ఓ నెల రోజులు అక్కడుండు. ఈలోగా అన్ని సమస్యలు. అమ్మమ్మ బ్యాటరీలో ఉంది, మళ్ళీ చేస్తా. నేను నేను ఫోన్ చేస్తా, పెట్టమ్మా. వినరా. ఎక్స్క్యూజ్ కోసం వెయిటింగ్. వెళ్ళేది కాల్ చేస్తాను. హాయ్ అండి. ఓ హాయ్, మీ రూట్ క్యాబ్ తెలిసిందా? లేదండి, ఇక్కడికి వచ్చి చూడమన్నారు. అన్నా, మేడం ఈయన కొత్తగా జాయిన్ అయ్యారు, కొంచెం రూట్ క్యాబ్ గైడ్ చేస్తారా ప్లీజ్? ఓకే. థ్యాంక్ యూ. అక్కడ వెయిట్ చేయండి సార్, నేను వస్తాను. లాస్ట్లోనే కదా? అవును సార్. మామ నేను కోయంబేడుకి వచ్చాను రా. గ్యాంగ్ అంతా బయలుదేరిపోయారా? నువ్వేంటో అవును, నేను సేలమే వెళ్తున్నా. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. నేను ఇంకో నెల వరకు ఇక్కడికి రాను. రే నెల కాదురా. సరేరా. బాబాయ్ చెప్పే వరకు ఎవరు రావద్దు. అలాగే అదే చెప్పా. హలో, వచ్చిందా? నేను తన కోసం వెయిటింగ్ రా. మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. వచ్చిందంటే దానికోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పు. టైం ఎంత తెలుసా? 12 దాటింది. తనంత ఈజీగా వచ్చేదు. ఏదో ఒకటి ఇవాళ కానీ తనకి ఎందుకు రాలేదో నేను పైకి వచ్చేస్తాను. నువ్వు ఇలా మాట్లాడావో తను నీ మొహం కూడా చూడదు. 4 రోజులైనా నువ్వు అక్కడే కూర్చోవాల్సిందే. ఏదో ఒకటి చెప్పి పంపిస్తానన్నా. ఫోన్ పెట్టు. ఛే.